మీకాను కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి తన చేస్తున్న ఉద్యోగంలో అన్నింటిలో మీరు చాలని దేవుడిగా నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా ప్రభు అమ్మను కూడా శాంతమ్మను కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచి మా ప్రభు మీరు కాపాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. అటు వీటి కుటుంబం పక్షంగా మీరు చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి స్తోత్రాలు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడా ఆయన నామము గొప్ప చేయుదుమని మా ప్రభువా నీ కృపా సన్నిధిలో నుండి మహింపరచుట కొరకై ఈ కుటుంబాన్ని మీరు సమకూర్చుకున్నందుకై స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, అట్లు నీ కృపలో భద్రపరిచి మా ప్రభు అన్న జాస్పర్ మా ప్రభు బర్త్డే సందర్భంగా మీ కృపలో భద్రపరిచి ఈ కోడికను మా ప్రభు మీరు కలిగి ఉండటకు కృప చూపించినందుకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా మీరే కనికరించండి. మా పరపుర చేరి వచ్చిన వారికి జ్ఞాపకం చేసుకోండి, ఇంకా రావాల్సిన వారిని సమకూర్చండి. పాడే పాటలు వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి మీ సన్నిధిలో నుంచి మీ స్వరాన్ని మాకు వినిపించి మా కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడినట్లు, స్థిరపరచబడినట్లు, మా ప్రభువా ఆత్మీయంగా బలపరచబడినట్లు మీ సందేశం మా ప్రభువా నీ జీవవాక్కులు మాకు అందించి బలపరిచి భద్రపరిచి నడిపించమని వాతావరణంను తేటపరచండి. మా ప్రభువా అన్నీ కూడా మీరే అధ్యక్షత వహించి నడిపించమని మీ బలమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన జీవంగల హెచ్చింపబడిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 608, పాత పుస్తకాలు అయితే 595. కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పింతు. కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పింతు అనే పాట పాడుతున్నాం. వచనం మార్చి వచనం పాడతాం. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం, చివరి వచనం మాత్రం పాడుకుందాం. కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు.
కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపెనను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపెనను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రత్యక్షించితివి. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. దోషకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని. దోషకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని. దాసునిగా నన్ను చేసుకొంటివి. దాసునిగా నన్ను చేసుకొంటివి. దోషముల బాపి కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదా. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. పాట సంఖ్య 175. పాత పుస్తకం 73. స్తుతి మహిమ ఘనత నీకే. మొదటి 2 వచనాలు, చివరి చరణము. చివరి వచనం మాత్రం పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన
నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. మరణము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. బైబిల్ కోరస్ పాడుకుంటా. భలే భలే మాట బంగారు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. ప్రార్థన చేద్దామండి. ప్రేమైన మాపులో తండ్రి, మహాగురుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసమైన దేవ, యుగ యుగములకు తరతరమును సదాకాలం ఒకే రీతిగున్న దేవ, మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగమును సజీవుడనయ్యున్నాను సెలవిచ్చిన దేవా. నీ జీవంగల సజీవమైన శక్తిగల నీ నామన సమయంలో ప్రభు పేరూరులో ఉన్నటువంటి మరియా ప్రార్థన మందిరం యొక్క సంఘ సహవాసం, పరిశుద్ధుల యొక్క సహవాసం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసరాజు శాంతమ్మ గారు, మరి వెంకటేశ్వర్లు, నీలమ్మ గారిని, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుమారుడు సాల్మన్ ప్రవీణాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు అనాది కాల సంకల్పం ప్రకారం జగత్పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత నీ కృపామహిమ కీర్తి కలుగుటగా ఏర్పరచుకున్నారు. వారిని ఏర్పరచుకొని ఇచ్చిన రక్షణ ప్రభా, పరలోక ఆశీర్వాదం, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం బట్టి స్తోత్రాలు. వారిని ప్రభా కుటుంబంగా చేసి వారిని దీవించి వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం బట్టి వందనాలు. మొదటి కుమారుడు మరి జాన్ ఆషేర్ని బట్టి స్తోత్రాలు.
అలాగే రెండవ గర్భఫలం కూడా అనుగ్రహించినావు. ఈ విధంగా నీ ఏర్పాటు ప్రకారంగా చిన్న బిడ్డ నీ నామన నీ చేతుల్లో పెట్టి ప్రతిష్ఠ చేయనంటుండగా ప్రతిష్ఠ చేసే సమయం ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం నూతన సంవత్సరం తనకు దయాకిరీటంగా ఇచ్చి ప్రభా మరి నూతన సంవత్సరం ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. మరి ఈ విధంగా మీకను కూడా వారి తమ్ముని ఇంతవరకు కూడా సహాయపడి తన ఉద్యోగ విషయంలో కూడా సహాయపడి చేసే మేలుకి వందనాలు. మరి మరి ఈ యొక్క కూడిక సమయం కూడా ఆస్వాదించండి. ఇచ్చిన మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు. వర్షమును గాలిని ఆదిలో ఉంచుకున్నందుకు వందనాలు. సిద్ధపాటు పనుల్లో తోడుగొన్నారు. వచ్చిన దైవ సేవకులు విశ్వాసులు పరిశుద్ధులు నీ దాసులందరిని బట్టి స్తోత్రాలు. గడిపే సమయం దీవించమని, కొన్ని వాక్యం మేము ధ్యానించే సమయం దీవించమని, పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధకుడివై బోధించి ఆత్మీయ సత్యములను మేము మా జీవితాన్ని అన్వయించుకున్నట్టుకు సాయం చేయండి. ఇక్కడ ఉన్న వారికి క్షేమం ఆశీర్వాదం కలుగునట్లు, రక్షణ లేని వారు రక్షించబడిన వారు స్థిరపడినట్లుగా మమ్మల్ని అందరినీ రాకడి సిద్ధపరచమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి సాల్మోన్ ప్రవీణ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మరి ఇద్దరు సంతానం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. రెండవ గర్భఫలము మరి ఈ విధంగా అన్న జాస్పర్ అనేటువంటి పేరు ముందుగానే నిర్ణయించుకున్నారు. యొక్క పాప గత సంవత్సరం అంతా కూడా కాపాడి దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినాడు. మరి ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. అవును, మన జీవితాలు దేవునికి ప్రతిష్ఠ చేసినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మనం మహిమకరంగా జీవించాలంటే మొదట మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభువుకు మన జీవితాలు అర్పించుకోవాలి, మనము మన పిల్లలు. అప్పుడే మన జీవితం ఒక ప్రతిష్ఠితమైన ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. ప్రభువుకు మహిమ తెచ్చే కుటుంబంగా ఉంటుంది. తర్వాత ఆయన ఆ సంకల్పాలు మన ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు కొన్ని వాక్యం చదివి ధ్యానించి ముగిస్తాము. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు. 36, 37, 38 అందరం కలిసి చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 37, 38 వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనియులు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలను సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. చాలు. దేవుడు తన వాక్యం దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఎంతో గొప్ప దైవజనురాలు ఈ యొక్క అన్న అనేటువంటి ప్రవక్తి. అన్న అనేటువంటి పేరుకు అర్థము కృప. సమూయేలు తల్లి అన్న, ఆ పేరు కూడా కృపనే అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ ప్రవక్తి అయినటువంటి అన్న, ఆ పేరు కూడా కృప అనేటువంటి అర్థం వస్తుంది. అవును, దేవుడు మానవులందరి ఎడల ఏం చేసినాడు? కృపను విస్తరింపజేసినాడు. లోకమంతయు ఆయన కృపతో నిండి ఉన్నది. అంటే అందరికీ కృప ఉంది అన్నమాట. అందరి ఎడల అందరికీ కృప అందుబాటులో ఉంది. ఈ యొక్క మరి ప్రత్యేకమైన విధానంలో కొందరే దేవుని కృపను పొందుతున్నారు. కృపను పొందినవారు, దావీదు దేవుని కృపను పొందాడు, సౌలు దేవుని కృపకు దూరమైనాడు. అలా నోవాహు కృప పొందినవాడు. దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడాలంటే మొదట కృప పొందాలి. చెప్పండి, ఏం పొందాలండి? మనము దేవుని కృప పొందాలి. ఆశీర్వాదములన్నీ కూడా ఆయన కృప ద్వారా, ఆయన దయ వల్లనే వస్తాయి. కనుక ప్రేమ అనే పదములో నుండి కృప, దయ, కనికరము, జాలి అనేటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి. కనుక ప్రియులారా, ఆ దేవుని యొక్క ప్రేమను పొందింది లేక కృపను పొందింది. మరి ఈ దినం ఇక్కడ ఉన్న వారందరం కూడా దేవుని కృపను పొందామా? ఇక్కడ ఇంటివారు, బంధువులు, ఎవరైనా సరే, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చిన వారు నేను దేవుని కృపను పొందాను అని చెప్పగలరా? దేవుని కృపను నువ్వు పొందినట్టయితే నువ్వు ధన్యుడవు. ఎందుకంటే కృప అనేది మనల్ని రక్షిస్తుంది. కృప అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని కృపను పొందాలి. దేవుని దయ, దేవుని కృప లేకపోతే మనం ఏమి చేయలేము. కనుక మన చదువులు, మన యొక్క అంతస్తులు, మన హోదాలు, అధికారాలు, పదవులు, మన ఆరోగ్యం ఏది కూడా ఏమీ పనిచేయదు. అవి మన జీవితానికి
ఆశీర్వాదం ఇవ్వవు, దేవుని కృపనే. మన ఈ పాట ప్రారంభంలోనే కృప అనే పదంతోనే పాట ప్రారంభమైంది. ఏం పాట అది? కృప కనికరముల మా దేవ. కనుక ప్రియులారా, దేవుడు కృప కనికరం గల దేవుడు, కృపగలవాడు. లోకమంతా ఆయన కృపతో నిండి ఉన్నది, నిండింది. కానీ స్వీకరించే వారికి ఆ కృప దక్కుతుంది. స్వీకరించాలి, అలా చేద్దాం. దేవుని కృపను స్వీకరించాలి, అంగీకరించాలి. దేవుని కృపను అంగీకరించాలి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మన చుట్టంతా ఏముంది? గాలి ఉంది. గాలి పలాని వారికి లేదు, పలాని వారికి ఉందని ఏం అనం కదా, అనలేము. అందరికీ గాలి ఉంది, అంతటా గాలి ఉంది. కానీ గాలిని తీసుకున్న వారికి జీవం, అంటే బ్రతుకుతారు. గాలిని పీల్చుకున్న వారికి జీవం ఉంటుంది, బ్రతుకుతారు. గాలిని పీల్చుకోకపోతే బ్రతకలేరు. అలాగే దేవుని కృప లోకంలో ఏమైంది? నిండింది. నిండిన దేవుని కృపతో నిండిన ఈ లోకములో ఎవరైతే దేవుని కృపను పొందుతారో, ఎవరైతే దేవుని కృపను స్వీకరిస్తారో ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. కనుక యేసు ప్రభు పేర్లలో ఒక పేరు కృప. కృపగలవాడు, కృపగల దేవుడు. కనుకనే ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభును రక్షకుని అంగీకరించుటే దేవుని కృప. కనుక ప్రియులారా, నువ్వు ఆయనను స్వీకరించాలి. ఎందరైతే తను సొంత రక్షకుని అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన తన నామమునందు విశ్వాసించిన వారందరికీ దేవుని కుమారులు అవుటకు ఆయన అనుగ్రహించను, కుమారు అధికారం అనుగ్రహిస్తున్నాను. కృప ఏం చేస్తానంటే దేవుని పిల్లలయ్యేటువంటి కృప ఇస్తున్నాడు. దేవుని బిడ్డలమవుతున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఇక్కడున్న వారందరూ మరి దేవుని పిల్లలు అయ్యారా? మనం దేవుని పిల్లలం అవటం అనేది ఒక గొప్ప ప్రత్యేకమైన జీవితం. అంతేకాకుండా ఆ యొక్క అన్న అనేటువంటి ప్రవక్తి ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రము, ఆషేరు అనే పదానికి సంతోషం గలవాడు, సంతోషం గలవాడు. అవును, ఎవరైతే రక్షించబడతారో వారికి నిజమైన సంతోషం ఉంటుంది. ఈ రక్షణ ఆనందము మరి చెప్పన శక్యమును మహిమాయుక్తం. పిల్లలు మాట్లాడదు, సైలెంట్. ఎవరా అది? లోపల కూర్చో. రక్షణ పొందిన వారికి ఏముంటుంది? చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. కనుక సంతోషం గలవాడు అనేటువంటి గోత్రములో నుండి ఈమె మరి జన్మించింది. అవును, మనం కృప పొందినప్పుడు మనం ఏం పొందుతాము? సంతోషం పొందుతాము. ఈ సంతోషము మీరు తిని త్రాగి ఆనందించేటువంటి వాటి విషయంలో వచ్చే సంతోషం కాదు, పరలోకపు సంతోషము, మహా సంతోషం. కనుకనే యేసుక్రీస్తు ప్రభునందు యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు మరి సంతోషం గురించిన వర్తమానం దేవుని దూతలు ప్రకటించారు. చెప్పండి, ఏమంటున్నారు అక్కడ? దేవుని దూతలు వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించిన వారికి ఏం కలుగుతుందంటే మహా సంతోషం కలుగుతుంది. కనుక ఈ యొక్క అన్నకు తన జీవితంలో మరి తన పెనిమిటిని కోల్పోయి తన 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నటువంటి జీవితంలో కూడా ఎప్పుడూ సంతోషంగానే ఉంది, ఎప్పుడు ఆనందంగానే ఉంది. కనుక మన ప్రియ సహోదర సహోదరి, మనకు వచ్చిన లేమిడి, కొదవలు, కొరతలు, ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనం సంతోషంగా ఉండగలం. ఎవరైతే దేవుని కృపను పొందుతారో, కృప ద్వారా రక్షించబడతారో వారికి ఎప్పటికీ సంతోషమే. కష్టాల్లో సంతోషం, దుఃఖంలో సంతోషం. కనుక ఈమె తన పెనిమిటిని కోల్పోయింది, అయినప్పటికీ కూడా జీవితాంతం కూడా మరి ఇక్కడేముంది, ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. కొంతకాలం మాత్రమే తన పెనిమిటితో జీవించింది. కానీ తన పెనిమిటిని కోల్పోయిన తర్వాత నాకు మరి తన జీవితంలో దిగులు అనేది ఏమీ లేదు, బాధపడలేదు. ఆమె ఎప్పటికి కూడా సంతోషంగా ఉంది. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ప్రభువును స్వీకరించాలి, రక్షణ పొందాలి. కనుక కొత్త జన్మ పొందడం ద్వారా ఈ ఆనంద సంతోషములు కలుగుతాయి. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంతోషం మనకిచ్చుటకై పరలోకము నుండి దిగువచ్చాడు. ఈ యొక్క ఆనంద సంతోషములు ఇచ్చుటకై మన కొరకై కన్యకైన మరే గర్భంలో జన్మించాడు. ఆయన పాపం లేనివాడుగా జన్మించినాడు, పాపం లేనివాడుగా జీవించాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్యక కుమారుని కన్నది. కనుక పవిత్రురాలైన కన్యక పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భం ధరించింది. కనుకనే ఆయన పరిశుద్ధుడు అని పేరు.
కనుక పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు యేసుప్రభు ఒక్కడే. కనుక యేసు అనగా రక్షకుడు, అనగా ఏకైక సు అంటే మంచివాడు. మనల్ని రక్షించుటకు ఆయన ఒక్కడే మంచివాడు. మన కొరకే శిలువలో బలి అయినాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి కొరడాలతో వీపంతా కూడా దున్నబడింది. మన శిక్ష ఆయన భరించినాడు. కనుక ఆ శిక్షను పొంది మనకేం చేశాడు? శిక్షను కొట్టివేసినాడు. మనకు నిజమైన సంతోషం, సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు 37వ వచనము, 2వ భాగం. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తుండెను. దేవాలయమును విడిచిపెట్టలేదు. తాను విధవరాలుగా ఉన్న దిగులుతో ఇంట్లోనే ఉండలేదు, దేవాలయంలో ఉంది, దేవునిలో ఆనందిస్తుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుని హత్తుకొని జీవిస్తుంది. దేవుని ప్రేమించే బిడ్డగా ఉంది, దేవుని హత్తుకొని జీవించట. కానీ ప్రియులారా, దేవుని హత్తుకుంటున్నామా? మనం దేవుని ప్రేమిస్తున్నామా? మొదట దేవుని కృపను పొందిన వారు మరి రక్షించబడతారు. రక్షించబడితే ఆనందం ఉంటుంది. ఈ ఆనందము చెప్పని శక్యము, మహిమయుక్తమైన సంతోషం ఉంటుంది. ఈ సంతోషము పొందిన వారి జీవితంలో దేవుని ప్రేమించే అనుభవం ఉంటుంది. కనుక ఈ చిన్న బిడ్డ కూడా ప్రభు కొరకే హన్నా జాస్పర్ అనేటువంటి నామకరణం చేయనంటున్నాము. సూర్యకాంతపురాయి. జాస్పర్ అంటే అర్థం ఏంటి? సూర్యకాంతపురాయి. చెప్పండి. జాస్పర్ అంటే ఆ పదానికి సూర్యకాంతపురాయి అంటే వెలగల రాళ్ళు అనే ప్రకటన గ్రంథం ఉంది కదా. కనుక సూర్యకాంతపురాయి అంటే అంత మెరిసేటువంటి, అంటే అంత విలువైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కనుక హన్నా ప్రవక్తి వలె ఉండాలి. అంతేకాదు ఈ చిన్న బిడ్డ చిన్ననాడి మారుమనసు పొందాలి, దేవుని కృపను పొందాలి. అంతేకాదు సంతోష ఆనందంతో జీవించాలి. మరి ప్రభు కొరకే జీవించే అనుభవం అలాగున ప్రభువును హత్తుకునేటువంటి బిడ్డగా మనం అందరము ఆ విధంగా ఉండాలి. ప్రభువును హత్తుకునేవారు కానీ, ప్రేమించేవారు కానీ, మందిరం విడిచిపెట్టలేదు. కనుక అపోస్తలుల కాలంలో భక్తులైన వారికి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే వారు మందిరం విడిచిపెట్టలేదు. సహవాసం కూడుట మానుకోలేదు, ప్రతి ఇంట కూడుకున్నారు. అలాగున దేవుడిలో మనము, మన పిల్లలు ఎట్లుండాలి? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, సహవాసములో నిలిచి ఉండాలి. తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తుంది. మామూలు ప్రార్థన చేయడమే మనకు బరువు, కష్టం. కనుక ఇక్కడ ఉపవాస ప్రార్థన అనేది ఎంత గొప్ప త్యాగం కదా. అవును, త్యాగం చేస్తుంది. రాత్రింబగళ్ళు సేవ చేయుచున్నాను. కనుక ఉపవాస ప్రార్థన చేస్తుంది. మనం వారానికి ఒకసారైనా ఉపవాసం ఉంటున్నామా? ఎంతమంది ఉంటున్నారు? అది ఒక తీర్మానమై ఉండాలి. నేను కూడా వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయొత్తమంటే చెప్పగలరా? నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను. చేయొత్తండి. ఉపవాసం ఉన్నోళ్ళే చేయొత్తండి. ఉపవాసం ఉన్నోళ్ళు చేయొత్తండి. అయితే బాధాకరమే. సగం ఉన్నారు, సగం లేరు. సగం ఉపవాసం ఉండడంలే. మళ్ళీ వినడం మాత్రం బాగానే వింటాం. కావాలంటే వాక్యం కావాలంటాం, ప్రార్థన కావాలంటాం, వాక్యం దైవసేవకులు చెప్పాలంటాం, దేవుని కావాలా, దేవుని వాక్యం కావాలంటాం. దేవుడు చెప్పింది చెయ్యం. ఉపవాసం ఒక పూట ఉపవాసం ఉంటే ఏమైనా పోగొట్టుకుంటామా? ఉపవాసం అనేది ఆత్మీయకు బలం. ఉపవాసం అనేది శరీరానికి బలహీనత కావచ్చు, అంటే కొద్దిగానే. ఒక పూట భోజనం అనేది ఉదాహరణకు శరీర రీతిగా బలహీనతనే, కానీ మరి ఉపవాస ప్రార్థన అనేది ఆత్మకు బలం. కనుక నువ్వు ఆత్మలో బలం పొందాలంటే, దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే, ప్రభువును సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలంటే, ప్రభువు నీ ద్వారా నీలో దేవుని కార్యాలు, ఆయన కార్యాలు జరిగించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. కనుక ఉపవాస ప్రార్థన ఈ దినమైన తీర్మానం చేసుకోండి. ఆషేర్ మరి అలా కుమార్తె హన్నా జాస్పర్ అనేటువంటి ఈ యొక్క పేరు నామకరణం చేస్తున్న ఈ చిన్న బిడ్డ యొక్క బర్త్డే సందర్భంగా నేను కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఈ దినమే ఇప్పుడే తీర్మానం చేసుకొని రైట్ నౌ 11 మాసములు అయిపోయింది, ఇప్పుడు 12వ మాసములకు వచ్చాం. మరి ఎంతవరకు చేయకపోవడం అది విశ్వాసి లక్షణమే కాదు. ఇంకోటి చెప్పాలంటే అది ఆషామాషిగా నిర్లక్ష్యంగా మరి ఉపవాసం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, దాని ఏముందిలే అనేది కాదు. అది ఎంతో బాధాకరమైన విషయం, దేవునికి దుఃఖకరమైన విషయం. కనుక నువ్వు దేవుని సన్నిధిలో అన్న ప్రవక్త ఏ విధంగా ఉపవాసం ఉన్నదో నేను కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో బలం ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో శరీరాన్ని మనం జయించగలం, శరీర క్రియలను జయించగలం, సాతాన్ను జయించగలం, అపవాదిని శోధనను జయించగలం. యేసుప్రభువు వారు కూడా ఒకరోజు కాదు, ఒక పూట కాదు, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మరి భక్తులైన వారు ఆ విధంగా ఉపవాసముతో ప్రార్థన చేస్తూ వచ్చారు.
కనుక నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఆత్మీయంగా పరిశుద్ధతలో జీవించే మరి సాతాను శోధన జయించే అనుభవాలు ఉండాలనుకుంటున్నావా? ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటిపై జయం పొందాలని ఆశ ఉంది, కానీ త్యాగం చేయడానికి ముందుకు రావడంలే. ఏం త్యాగము? ఉపవాసము, మోకాలమైన జీవితం, ప్రార్థన జీవితం. కొన్నిసార్లు డ్యూటీ ఉంటుంది అంకుల్, అన్న డ్యూటీ ఉంటుంది కాబట్టి మనం ఉపవాసం ఉండలేకపోతున్నాం ఉండొచ్చు. డ్యూటీ ఉన్నా కానీ నువ్వు డ్యూటీలో ఉండి కూడా ఉపవాసం ఉండొచ్చు. ప్రాణాపాయం ఏం లేదు, నష్టమేం లేదు. ఒక తీర్మానం చేసుకునండి. కనుక LEF లెమన్ ఫెలోషిప్, ఎవాంజలిక్ లెమన్ ఫెలోషిప్ అనేటువంటిది అది కూడా మన హెబ్రోన్ లాంటిదే. ఎందుకంటే ఇంకా అంతకంటే ఎక్కువగా భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు, ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. అప్పుడే ఆత్మీయ జీవితం ఎదుగుదలకు మూలమవుతుంది. కనుక నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఉపవాస ప్రార్థన చేయి, ఖచ్చితంగా చేయాలి. ఎటువంటి పరిస్థితులైనా సరే ఆ విధంగా నిర్ణయం తీసుకో. ఈ దినం అన్నా జాస్పర్ అనేటువంటి ఈ యొక్క నామకరణం చేస్తున్న ఈ చిన్న బిడ్డ విషయంలో మనం చేసే తీర్మానం ఆ విధంగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయుట ద్వారా దేవుని శక్తిని, బలమును పొంది శరీర క్రియలు అన్నిటిపై శోధనపై జయం పొందగలము. అంతేకాకుండా రేయింబగళ్ళు సేవ చేయుచున్నాను. సేవ అనేటువంటిది దేవుని బిడ్డలకు ఎంతో ధన్యత. దేవుని బిడ్డల మనము మన పిల్లలు ఏం చేయాలి? సేవ చేయాలి. కనుక పార్ట్ టైం సేవ. ఇప్పుడు మరి ప్రియులు, ఇప్పుడు ఈ చిన్న బిడ్డ యొక్క తల్లిదండ్రులు వారు ఉద్యోగం, మరి వారికి ఎడ్యుకేషన్ ఉంది, ఉద్యోగం ఉన్నది. అయితే వారు దేవుని పని చేయడానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. అలాగున్న దేవుని పని కొరకై మనము మన పిల్లలు సమయం కేటాయించాలి, సేవ చేస్తుండాలి. దేవుని సేవ, ఆరాధన కూడా సేవనే. దేవునికి సువార్త సేవ చేయాలి. తర్వాత చూడండి 38 వచ్చిన ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడుతుంది. అంటే దేవుని మీద సనగలే, దేవుని మీద బాధపడలేదు. దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసినాడు, నా జీవితాన్ని నేను మరి బాధకరంగా ఉన్న, అవమానకరం. విధవరాలనేటువంటిది బాధకరమైనది, అవమానకరమైంది. అయినప్పుడు కూడా అది అవమానంగా తలంచలేదు. కనుకనే ఆమె ధైర్యంగా ఉండి ప్రభు కొరకై సాక్షిగా ఉంది, కొనియాడుతుంది, దేవుని గణపరుస్తుంది. మనము మన పిల్లలు దేవుని గణపరచాలి. కష్టం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, మరి ఏది సమస్యలు, బాధలు వచ్చినా సరే మనం ఏం చేయాలి? ప్రభువును కొనియాడాలి. ఓకే, కనుక ప్రభువును కొనియాడుట అనేది భక్తుల యొక్క లక్షణం. చివరిగా చూడండి 38 వచ్చిన చివరి భాగం. విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇశ్రాయేలు యొక్క విమోచనం కొరకు కనిపెడుతున్న వారిని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక దేవుని ప్రజలకు ఆదరణకరంగా ఉంది. దేవుని ప్రజలకు వాక్యం చెప్పి వారిని ధైర్యపరిచి యేసుప్రభు రక్షకుడు భూమి మీదకి వస్తాడు, మీరు కనిపెట్టండి, ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి వారికి ధైర్యమును తెలియజేస్తుంది. ధైర్యంతో కూడా వాక్యం బోధిస్తుంది, ఆదరణ ఇస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే కనుక దేవుని ప్రజలను ఆదరిస్తుంది. కనుక మనం కూడా ఈ దినాల్లో మనం ఆదరించే మాటలు ఏమిటి? యేసుప్రభు రెండోసారి వస్తాడు, ప్రభు సాయం చేస్తాడు, మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ప్రభు కొరకు నిలబడండి, పడిపోకూడదు, తప్పిపోకూడదు, ప్రభులో నిలిచి ఉండండి అని మనము ఆనాడు అన్న ఏ విధంగా ప్రభు యొక్క మొదటి రాకడ గురించి తెలియజేస్తూ ఆదరించిందో, ఏ వాక్యం చేత వారిని బోధించి వారిని బలపరిచిందో, ఈనాడు కూడా రెండవ రాకడ గురించిన మాటలు చెప్పి ప్రియులను మనతో ఉన్న వారిని ఆదరించేవారు ఉండాలి, వాక్యం బోధించేవారు ఉండాలి, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. కనుక ఇవన్నీ కూడా ఏ అంశాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనము పోగొట్టుకున్నామో ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో ఈ అనుభవం కలిగి ఉందాము. కనుక అది సూర్యకాంతపురాయి ఎంత విలువైంది కదా, అంత సూర్యుని వల్ల మెరిసేది. మనం ఈ విధంగా మరి మనకు ఈ అనుభవాలను కలిగి ఉన్న వారమైతే మనం కూడా సూర్యుని వల్ల మెరిసి ప్రకాశించేవారుగా ఉంటాం. ఒక దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా ఆయన వల్లే మనం పోలి ఉంటాం. అలాగున మరి ఇటు కృపను పొందడం ద్వారా వచ్చే మరి దీవెనలు ఎన్నెన్నో, కృపను పొందింది, తర్వాత సంతోషానందం కలిగినదిగా ఉంది. అంతేకాకుండా దేవాలయం విడవక అంటే హత్తుకొని అనగా ప్రభుని ప్రేమిస్తుంది. అంతేకాకుండా ఉపవాస ప్రార్థన చేస్తుంది, పట్టుదల ప్రార్థన ఉంది, తర్వాత దేవుని సేవ చేస్తుంది, 4వది 5వది ఆ తర్వాత కొనియాడుతుంది, దేవుని గణపరుస్తుంది. దేవుని విషయం సనగలేదు, గొనగలేదు, కానీ ప్రభువును గణపరుస్తుంది, కొనియాడుతుంది. నువ్వు ఇంతటి వాడు, నువ్వు అంతటి వాడు. కొనియాడుట అంటే ఏమిటి? కీర్తించుట.
కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. పాడండి. పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడాలి, పాడి ఆయన కీర్తించాలి. కనుక కొనియాడే అనుభవంలో మనం ఆయన గణపరిచేవారుగా ఉండాలి. ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇతరులకు వాక్యం చెప్తుంది, తర్వాత వాక్యం చేత వారిని ఆదరిస్తుంది. దేవుని వాక్యం చేత ఇట్టి మాటలతో ఒకరినొకరు ఆదరించుకొనడి. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వే దుఃఖంలో ఉండి బాధలో ఉంటే ఇతరులను ఏ విధంగా ఆదరించగలవు? ఆమె దుఃఖంలో ఉన్న పరిస్థితులు అన్ని దుఃఖకరంగా, బాధకరంగా, మైనస్ పాయింట్ అంటే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆమె తను తాను ధైర్యపరచుకొని, ప్రోత్సహించుకొని ఇతరులను ధైర్యపరుస్తుంది, ఇతరులను ఆదరిస్తుంది, ఇతరులను బలపరుస్తుంది. వాక్యం చేత దేవుని కూర్చున్న మాటలను బట్టి ధైర్యపరుస్తుంది. కనుక మన మాటలు కాదు, మన ముచ్చట్లు కాదు, దేవుని వాక్యం చేత మనం దేవుని సంఘంలో దేవుని బిడ్డలను ఏం చేయాలి? ధైర్యపరచాలి, బలపరచాలి, ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఆయన రాకడ సిద్ధపడేటువంటి వారుగా మనం ఉండాలి. మనం కూడా ఇతరులను సిద్ధపరిచేవారు, విమోచనం కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? లోక సంబంధంగానే ముచ్చట్లున్నాయా? ప్రభుని గురించి మాట్లాడుతున్నామా? కనుక ఒకసారి ఆలోచించుకోవాలి. లోక సంబంధంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎక్కువగా మన కొద్దిగా లిమిట్గా ఉండాలి. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు, ఈమె విస్తారమైన మాటలంతా ప్రభుని గురించే ఉంది, ప్రభుని గురించే మాట్లాడుతుంది. ఆ విధంగా ఉన్నట్లు దేవుడు మనకు అట్లు సాయం చేయనుగాక. అలాగున మన పిల్లల్ని ఎట్లా పెంచాలి? అది 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. మన పిల్లల్ని పెంచేది మొదటి 3 సంవత్సరాల్లోగా రాజుగా రాణిగా వారిని చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు వినరు. వాళ్ళు మన మీద ఎక్కుతుంటారు, మనతో ఆట ఆడుతుంటారు, మనం ఏం చేయలేము. అంటే గారభంగా మనం వారిని పెంచాల్సి వస్తుంది. 3 సంవత్సరాలు, 3 నుండి 12 సంవత్సరాల వరకు వారిని మనం ఏం చేయాలి? పరిచారకులుగా వారిని సిద్ధపరచాలి. చెప్పండి, ఎట్లా చేయాలండి? పరిచారకులు. చిన్న బిడ్డలు కాబట్టి వారు ఎదుగుతారు. అప్పుడు 3 తర్వాత వారు కొంచెం తెలివితేటలు వస్తాయి. 2 సంవత్సరాలకే వస్తాయి. అయితే 3 సంవత్సరాల నుండి ఏం చేయాలి? వారికి చిన్న చిన్న పనులు చెప్పాలి, పనులు అప్పగించాలి. వారి చిన్న చిన్న పనులు వారి ద్వారా చేయించుకోవాలి పరిచారకులుగా. కనుక చిన్న సమయాలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఏలీకి, దైవజనునికి పరిచర్య చేసినాడు, దేవునికి కూడా పరిచర్య చేసినాడు. అలాగే దేవుని సేవ, అలాగే ప్రజల పరిచర్య కూడా చేసేవారుగా మన పిల్లలు ఉండాలి. ఓకే, కానీ ఇంట్లో తల్లిదండ్రులకు సహాయకరంగా ఉండాలి. మా వాడు ఒక్కడే చిన్నోడు, వానికి ఏం తెలియదు, మా పాప ఒక్కతే అమాయకురాలు, ఏమి తెలియదు అనుకొని నెత్తి మీద ఎక్కించుకోవద్దు. అంటే గారభంగా చేసి చివరికి చెడగొట్టుకుంటారు. ఎక్కువ ప్రేమ ఏం చేస్తుంది? చెడగొడుతుంది. కాబట్టి ప్రేమతోనే పరిచర్యలు చెప్పాలి, ప్రేమతోనే వారిని సరి చేయాలి. మొక్క ఇవ్వంగ అనేది మానవ ఇవ్వంగదు. చిన్నప్పుడే అన్నిటినీ రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అలాగున వారిని డిసిప్లిన్ నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మోకాల మీద ఉండేటకు నేర్పించాలి. వారు నిద్రపోయినా సరే కుటుంబ ప్రార్థనలో పిల్లల్ని పడుకోబెట్టాలి. ఎందుకంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే వారిని సిద్ధపరుస్తుంటుంది. ఓకే, తర్వాత టీనేజ్ 13 to 19, 13 సంవత్సరం నుండి 19, అది డేంజరస్ ఏజ్, ప్రమాదకరమైన వయస్సు. అది శోధనలో పడిపోతారు, తప్పిపోతారు, జారిపోతారు, దారి తప్పే పరిస్థితులు ఉంటాయి. అయితే భక్తులైన వారి పిల్లలు, మరి వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం బట్టి కూడా భక్తులైన వారి పిల్లలు కూడా తప్పిపోతున్నారు. కారణం ఏమిటంటే సరైన విధానములు వారిని పెంచక 13 సంవత్సరాలు అప్పుడు వారికి మెలకు వస్తుంది. వారికి క్రమశిక్షణ నేర్పించలేదు, వారిని గద్దించలేదు, వారిని బెత్తముతో శిక్షణ ఇవ్వలేదని చెప్పి బాధపడతారు. ఎప్పుడు? ఈ టీనేజ్, అది చిన్న వయసు 13వ సంవత్సరం నుండి 12 వరకు వారికి బెత్తం వాడాలి, వారికి క్రమశిక్షణ నేర్పించాలి, గద్దించాలి, అవసరమైతే వారిని మరి చిన్నగా శిక్షించాలి. ఆ శిక్షణ, ఆ యొక్క భయభక్తులు 13వ సంవత్సరం నుండి కూడా అది కంటిన్యూ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే 13వ సంవత్సరం నుండి శిక్షణ అనేది ప్రారంభిస్తారు. అప్పటికి మాట వినరు, చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరికి చెప్పుకుంటే ఏమి కాదు, అది మరి ప్రయోజనం లేకుండా ఉంటుంది. కనుకనే 13 సంవత్సరాల నుండి ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? 13 సంవత్సరం నుండి అంటే అబ్జర్వేషన్ చేయాలి, కనిపెట్టాలి. చెప్పండి, 13 సంవత్సరం నుండి ఏం చేయాలండి? కనిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథం 31 ఏముంది? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? వారి ఇంటి వారి నడతలను
వెరీ గుడ్. బాగా కనిపెట్టును, మామూలుగా కనిపెట్టడం కాదు. బాగా కనిపెట్టేది ఎవరి విషయంలో కనిపెడతాం? శత్రువులను కనిపెడతాం. వాడు వచ్చిండు, వాడు పోయినాడు, వాడు వచ్చినాడు, మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ ఎందుకో వచ్చినాడు, ఇటు చూస్తున్నాడు. అదే దాన్ని ఏమంటారు? కనిపెట్టడం అంటారు. మరి పిల్లలను, మన సొంత పిల్లలను కనిపెడతారా? ఎందుకు, మా ఓన్ సంగతి నాకు తెలుసులే అంటాం. కనుక ఈ జ్ఞానవంతురాలు మనం ఉండాలి. మన పిల్లలు, తల్లిదండ్రులు జ్ఞానవంతులుగా ఉండాలి. వారిని మనము గారభం చేయకూడదు. వారి విషయంలో ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. హృదయం మోసకరమైంది. బుద్ధి అనేది మారుతూ ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ బుద్ధి మారుతుంది. చెడు అలవాట్లకు అది రకరకాలుగా డైవర్ట్ అయిపోతారు. కాబట్టి బాగుగా కనిపెట్టేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. తమ పిల్లలు, తన ఇంటి వారి నడతలు, మాటలు బాగానే ఉంటాయి, మాటలు బాగున్నాయి, భలే మాట్లాడుతున్నాడు, భలే చేస్తున్నాడు, భలే ప్రార్థన చేస్తాడు, భలే అని బాగానే ఖుషిగా ఉన్నావేమో, కానీ నడత ఎట్లుంది, ప్రవర్తన ఎట్లుంది అనేది మనం కనిపెట్టాలి. స్కూల్కి పోయినప్పుడు వాళ్ళు సరిగా వెళ్తున్నారా, మళ్ళీ క్రమంగా క్షేమంగా వస్తున్నారా, అవన్నీ కూడా దూరం నుండి కనిపెట్టేవారుగా ఉన్నాను. కనుక మిరియాము కూడా తన తమ్ముడు తొట్టిలో వేసి పన్నును పెట్టి దాచబడినటువంటి ఆ మోషే విషయంలో దూరం నుండి కనిపెట్టుచుండెను. దూరం నుండి కనిపెట్టాలంటే అబ్జర్వేషన్. మన పిల్లల విషయంలో మన బాధ్యత ఏమిటి? కనిపెట్టుట. వారి కొరకు ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని పూర్తిగా నమ్మి వారి ద్వారా మనం నష్టపోయే వారుగా ఉండకుండా వారిని నమ్మాలి. కానీ వారి విషయంలో మనం అబ్జర్వేషన్ కలిగి ఉండాలి. తర్వాత టీనేజ్ నుండి తర్వాత వారు మరి ఒక మంచి యవనస్తులైపోతారు, వారసుడైతాడు. తండ్రి తర్వాత కుమారుడు, నమ్మకత్వం కలిగిన కుమారుడు, విశ్వాసయోగ్యమైన కుమారుడు అవుతాడు, జ్ఞానవంతుడైన కుమారుడు అవుతాడు, జయించినవాడు. టీనేజ్ అనేది ఆ వయసు కల్లా యవనస్తుడు ఏం కావాలి? పిల్లలు ఏం కావాలి? రక్షణ పొందాలి. మా పిల్లలు కూడా, మా కుమార్ జోయలు, జమ్మిమ వారు టీనేజ్లోనే 15-16 సంవత్సరాల్లోనే రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు. వారు ఎక్కడ వెళ్ళినా కానీ ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారు. టీనేజ్లోనే రక్షణ పొందకపోతే వారి జీవితంలో ఎంతో ప్రమాదకరం. కనుక నేను 35 ఏళ్ళకి అప్పుడు రక్షించబడ్డాను, వారు కూడా 35 ఏళ్ళకి రక్షించబడతారనేది అట్లా బుద్ధిహీనమైన ఆలోచన పెట్టుకోవద్దు. చిన్ననాడే మారుమనసు పొందాలి. బాల్యము సమయంలో ఏ విధంగా ప్రభుని తెలుసుకున్నాడు, స్వరం విన్నాడు, ప్రభా నేను నా పిల్లలు నీ స్వరం వినటకు సాయం చేయని మనం అడగాలి. అట్లా దేవుడు ఈ కుటుంబానికి, సాల్మోన్ ప్రవీణకు కూడా దేవుడు సాయం చేయనుగాక. బ్రదర్ డానియల్ వచ్చి ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన ఘనమైన మహోన్నతమైన నామములో మీకు వేలాది స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మరొక నూతనమైన దినము ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక దినాలుగా ప్రార్థించిన మేరకు దేవ మరి ఈ పేరూరు గ్రామంలో మరి సోడు సాల్మన్, సోదరి ప్రవీణ, వారికి ఇచ్చినటువంటి 2 పిల్లలు, కుటుంబమును జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వారికి 2వ సంతానముగా దేవ మరి అన్నా జాష్పర్ని, పాపను వారికి బహుమానంగా ఇచ్చారు. గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం దయకిరీటంగా ఇచ్చినందుకే స్తోత్రాలు. ఆ బిడ్డ యొక్క జన్మదినం ఆధారం చేసుకొని మరి కోడికను కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు. దాసుల ద్వారా లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాల ద్వారా భక్తురాలైనటువంటి అన్నా జీవితాన్ని మీరు మా గమనంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. దేవ మరి తాను కృప పొందుకున్నదిగా, దేవ మరి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో, ఆరాధన సేవలో కృతజ్ఞతలతో తగ్గించుకొని దేవ మరి నిరీక్షణతో మీ కొరకు జీవించినట్లుగా మీరు తెలియపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. దేవ మరి అట్టి అనుభవంలో మరి మేము కూడా ఉన్నట్లుగా కనికరించండి. బాహ్య సంబంధమైన ఏ పరిస్థితులను బట్టి కాకుండా మీరు ఇచ్చిన గొప్ప రక్షణను ఆధారం చేసుకొని, మీరు తెరిచిన పరలోక మార్గమును ఆధారం చేసుకొని ఈ లోకములో ఎంతైనా మీ కొరకై ప్రయాసపడినట్లుగా త్యాగపూరితమైనటువంటి జీవితం, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, యాచనలు, స్తుతులు, ఆరాధనలు, కృతజ్ఞతలు, సువార్త,
దేవ మరి అనేకులకు మీ యొక్క ప్రేమను వివరించుట ఇవన్నీ కూడా మా జీవితంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అరిదిగా ప్రభావ మరి చేరుచిన మా అందరికీ ఈ కుటుంబానికి కూడా అటు అనుభవంలో మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి సోదరి శాంతమ్మ గారు, వారి కుమారుడు మరి వెంకటేశ్వరరావు గారు, నీలమ్మ గారిని బట్టి వందనాలు. మరి వారిని ప్రేమించిన కుమారుడు సాల్మన్, ప్రవీణ, వారిని ఇద్దరిని ప్రేమించినటువంటి పిల్లలు జాన్, ఆషర్, అన్న జాష్వర్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దీవించి మరి ఎక్కువగా మీ కొరకై మరి జీవించే వారినిగా సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. తమ్ముడు మరి మీకాన్ని బట్టి కూడా వందనాలు. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి భవిష్యత్తు దయచేయమని, ఇదిగా కుటుంబం అంతటిపై మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి రక్త సంబంధులు, బంధుమిత్రులు కూడా రక్షణ దయచేసి మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగా ప్రభావ మరి సమయంలో చేయబడినటువంటి పరిచయంతని కూడా ముద్రించి మా హృదయాల్లో ఫలింపచేయమని, మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేసి మరి బిడ్డల యొక్క సంతోషం సంపూర్ణం చేయమని కూడా ప్రార్థన చేస్తూ, వాతావరణం విషయంలో కూడా మీరు ఇచ్చినటువంటి తేట వాతావరణం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దైవసేవకులు అందరు రండి, దైవసేవకులు రండి, చేయించి ప్రాణం చేస్తాం, ఒకసారి అయిపోతుంది పని. ఇది పని చేయదా? లేదా పని చేయకపోతే ఇది వాడుతున్నా జో, ఇది పని చేస్తా. ఆన్ కాలేదు, నువ్వు తీసు ప్రార్థన. పిల్లలానా ఆశీర్వదించి, పర్లేదు, కీబోర్డ్ గోమాముల్ పిల్లలానా ఆశీర్వదించు బలపరచని గోమాముల్ మంచి కొంచెం ఇట్లా నిన్ను తృప్తిగా నుంచును. మీరు ముగ్గురు అండి, మీరు అట్లే ఉండండి. తతో చేయించు, నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రేమ మాపులో తండ్రి సమయంలో సాల్మోన్స్ ప్రవీణాన్ని దీవించి వారికి ఇచ్చిన రెండవ గర్భఫలం బట్టి వందనాలు ప్రభువా. మరి చక్కని కుమార్తెని ఇచ్చావు. గత 9 మాసాలు తల్లి గర్భంలో మీరు కాపాడినారు, సంవత్సరం కూడా కాపాడినారు. నూతన సంవత్సరం తనకు దయాకిరీటం ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. అన్న జాస్పర్ అనేటువంటి నామకరణం ఇచ్చిన బిడ్డ నామకరణం చేస్తుంటుండగా ప్రభా అన్నవలే ప్రభా గొప్ప అనుభవంలోనికి దైవజనురాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చిన్ననాడే మార్మస్ రక్షణ పొందడానికి సాయించింది. ఈ విధంగా ప్రభా మరి అంతేకాదు, ఈ బిడ్డను ఎట్లా నీ కొరకు పెంచాలను తల్లిదండ్రులకు కూడా జ్ఞానం తెచ్చింది. నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చినందుకు ఓకే తీసి కనుక ప్రభా అనుగ్రహించిన గొప్ప రక్షణకై మరి గొప్ప మరి నీ దీవెనను బట్టి స్తోత్రాలు. రక్షణతో పాటు ప్రతి ఆశీర్వాదం ఇస్తున్నందుకు స్తోత్రాలు. కృపతో సమస్త మేలులు అనుగ్రహించే దేవానికి వందనాలు ప్రభా. మరి అన్న ప్రవక్తి వలె గొప్ప మరి అనుభవంలోనికి నడిపించు, ఆశీర్వదించి దీవించమని, దీర్ఘాశతో తృప్తిపరచము, రోగ వ్యాధి బాధలు ఇబ్బందులను తప్పించము, సమీపంలో ధైర్యపరచమని ఘనతా మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కుటుంబం ద్వారా నీ సంకల్పాల ఉద్దేశం నెరవేర్చుకునండి. ఈ బిడ్డ నీ హస్తాల్లో పెడుతున్నాం, ప్రతిష్ఠించండి, పరిశుద్ధపరచము ప్రభా. గొప్ప ఆశీర్వాద దీవెన ఈ కుటుంబానికి దయచేయమని, ఈ బిడ్డ విషయంలో మీ సంకల్పాలు నెరవేర్చుకున్నామని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కేక్ అంటే తీసుకురండి త్వరగా.
మళ్ళీ అదే పిల్లల ఆశీర్వదించు. పిల్లలను గుమ్మములు పిల్లలను ఆశీర్వదించి బలపరచని గుమ్మములు మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ప్రార్థన. ప్రేమగల మా ప్రియపరలోక తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధ రాజ్యాధిపతి స్తోత్రాలు. ఈ దాసుడు సొలొమోన్ ప్రవీణని మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి రెండవ సంతానం అన్న జాస్పర్ను గత సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరంలోని ప్రవేశింపజేసిన మీ ప్రేమ కొరకై దయాకిరీటం ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా పరలోకపు తండ్రి, అటు నీ బిడ్డను మా ప్రభా దేవుని బిడ్డల ద్వారా దైవ సేవకుని ద్వారా ప్రతిష్ఠించబడటకు కృప చూపించినందుకై స్తుతిస్తున్నాం. సేవలో ప్రభా ఈ కేక్ను కూడా మీరు పరిశుద్ధపరచండి. కట్ చేస్తున్న మీ కృపా సాయం అందించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday dear Anna. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless you dear Anna. May God bless you dear. Happy long life to you. Happy long life to you. Happy long life dear Anna. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings dear Anna. Many greetings to you. We are glad God made you. We are glad God made you. We are so glad God made you. Happy birthday to you. Wish you happy birthday dear Anna Jasper. God bless you. వాగ్దానం కూడా తీసు. చివరి ఆశీర్వాదం ప్రార్థన అయిన తర్వాత సేవకులు వచ్చి ముందు ఫోటో దిగని తర్వాత ఇంటి వారు విశ్వాసం. Thank you. God bless you. మన తన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాస్యం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరూ కూడా సాల్మన్ కుటుంబానికి వచ్చిన వారందరూ కూడా సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ముందు ఇక్కడ ఫోటో దైవ సేవకులు రండి. దైవ సేవకులు ఫోటో దిగిన తర్వాత ఇంట్లో భోజనం ఉంటుంది. ఇక్కడ అందరికి బఫే భోజనం ఉంటుంది. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేయకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి
కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్